నమస్తే అండి, వెల్కమ్ టు TG5 న్యూస్. ముఖ్యంగా జంట నగరాల్లో ఎక్కడ చూసినా ఏ టెంపుల్స్ ఏ దేవాలయాలు చూసినా భక్తుల రద్దీతో చాలా కిటకిటలాడుతుందని. ముఖ్యంగా వైష్ణవాలయాలు మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల రద్దీతో చాలా కిటకిటలాడుతుందండి. ఇందులో ఈ రోజు భాగంగా అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటి, ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశితో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజు మన మహావిష్ణువు 3 కోట్ల మంది దేవతలతో మన భూలోకంకి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే మనం ఈ రోజు జిల్లెలగూడలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా జనాలు, భక్తుల రద్దీ చాలా కిటకిటలాడుతుందని. ఎక్కడ చూసినా భక్తులతో చాలా దైవ దర్శనాలు నిండిపోయి ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం ముఖ్యంగా చాలా మంది భక్తులతో ఇక్కడ ఉదయం నుంచే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కానీ, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రతీక. మరి ఇక్కడ కొంతమంది మనం భక్తులతో మన ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత ఏంటి, కొంతమంది భక్తులతో మనం ఈరోజు తెలుసుకునే విశేషం చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే భక్తులు దర్శనాలతో కిటకిటలాడుతున్నారు. ఎంతో మంది చాలా లైన్లను నిల్చొని వేచి చేస్తున్నారు. మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి కోసం అయితే వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది భక్తులను మనం అడిగే తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సురేష్ కుమార్ అమ్మా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మీర్పేట నుండి వచ్చారా? ఎప్పుడు వచ్చారు సార్? మేము ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఏమైనా మనకి ఈ రోజు ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే ఇది ఉత్తర ద్వారము జిల్లాలో కూడా చాలా 400 సంవత్సరాల కిందిది కాబట్టి చాలా ప్రాముఖ్యత గలది ఇది. అందుకొరకు ఎక్కడెక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు జనాలు. అందువరకు రష్ కొద్దిగా ఎక్కువ ఉంది. అయినా కానీ పర్వాలేదు, లోపలికి అలౌ చేస్తలేరు వెహికల్స్. దాని నుంచి కూడా మనకు జనాలకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. లైన్ ప్రశాంతంగా వెళ్తుంది. దగ్గర ఒక అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఈ రోజు ఏంటి, ఇక్కడ ఎప్పటి నుంచి వేచి చూస్తున్నారు భక్తులు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా జిల్లులు కూడా ఇక్కడ లోకల్ అండి. అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో కొంచెం చెప్తారా అమ్మ? ప్రత్యేకత అంటే స్వయంభూడు ఈయన ఉత్తర ద్వారం తీసేది లేదు, వేసేది లేదు, ఎప్పుడు ఉత్తర ద్వారమే. ఇది ఫేమస్, బాగా అనుకున్నది జరుగుతాయి. స్వామి దర్శనం. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? 1.5 గంట అవుతుంది వచ్చినాం. 1.5 గంట నుంచి లైన్లో వేచి చూస్తున్నారా? 100 రూపీస్ లైన్ ఇది. 100 రూపీస్ లైన్ ఇంత పెద్దగా ఉంది? 1.5 గంట అవుతుంది వచ్చి. ఓకే, మన వెంకటేశ్వర స్వామి కోసం భక్తులు ఆయన దర్శించుకోవాలి కదా. అసలు ముక్కోటి ఏకాదశి గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీ మాటల్లో? ఏకాదశి అంటే ఆయన విష్ణుమూర్తి రాత్రి లేస్తాడు కదా, పడుకుని యోగ నిద్రలో ఉండి ఆయన దర్శించుకుంటే మంచిదని వస్తాం అలా. థ్యాంక్ యూ అమ్మా. ఇదండి, మనం ఇందులో భాగంగానే ఇంకా కొంతమంది భక్తులతో మనం అసలు ఈ రోజు ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఒక భక్తురాలు ఉన్నారండి, తనే మాట్లాడతానని బయటకు వచ్చి మరి మాట్లాడుతున్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అండి, మీ పేరు? అఖిల. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడే మీర్పేట నుంచి వచ్చాం. మీర్పేట నుంచి వచ్చారా? మీరు చెప్పండి, ఈరోజు విశేషం ఏంటండి? ఈరోజు ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది జిల్లాలో కూడా. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా అంతే, ఇది ఉత్తర ద్వార దర్శన గుడి కాబట్టి కంపల్సరీ వెంకటేశ్వర స్వామి చాలా ప్రతిష్టమైనవాడు. సో ఇక్కడ వచ్చి దర్శించుకుంటే బాగుంటుందని ఎక్కువ ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తాం. ఈ టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు 365 రోజులు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. టెంపుల్ ప్రతిష్టనే అది ఇంపార్టెన్స్, అదనమాట. ఆ గుడి అనేది అలా ఉన్నారు కాబట్టి అది చాలా విశేషమైన టెంపుల్. సో అందుకని చాలా భక్తులు వస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి అయినా వచ్చి లైన్ అయినా సరే పర్లేదు, దర్శించుకుంటే మంచిది కదా అనుకొని. అవును, ఇంతమంది రద్దీతో ఈ టెంపుల్ చాలా కిటకిటలాడుతుంది. అంత రష్తో తిరుపతి పోయినప్పుడు ఇక్కడ పోలేమా? అలాగా, అది కూడా కరెక్టే మేడం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దర్శనం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న ఉత్తర ద్వారం ప్రత్యేకత మేడం. ఇక్కడ 365 రోజులు సాటర్డే రోజు ఫుల్ ఉంటారు, ఆదివారం ఫుల్ ఉంటారు. ప్రత్యేకత ఉంది కనుక ఇక్కడికి కంపల్సరీగా. ఏం ప్రత్యేకత ఇక్కడ? స్వయంభూ వెంకటేశ్వర స్వామి. స్వయంభూ వెంకటేశ్వర స్వామి కానీ ఉత్తర ద్వారం ఉన్నందుకు ప్రత్యేకత ఏర్పాటు. ఉత్తర ద్వారం అయినందుకు అది సంగతి అనమాట. 2 ముఖాలతోని ఉంటారు, పొడుగున ఉంటుంది శిలారాయిలాగా. ఇప్పుడు శివలింగం ఎలా ఉంటుంది అలా ఉంటారు వెంకటేశ్వర స్వామి. డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఇంకెక్కడ అలా కనిపించరు, తక్కువ, రేర్ అలా అనమాట. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ
ఏంటన్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామి రెండు మొక్కలతో ఉంటున్నారని చెప్తున్నారు. ఆయన స్వయంభుగా వెలిసారంట. అందుకే ఇక్కడ మరియు 365 రోజులు ఉత్తర ద్వార దర్శనమే జరుగుతుందంట. శనివారం ఆదివారం ఎప్పుడు భక్తుల రద్దీతో కిటకిటలాడుతుందని మన భక్తులు చెప్తున్నారు. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శంఖనాదం గురించి, అడిగి కొంచెం విశిష్టత తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. శంఖనాదం అంటే ఇది కృష్ణు ఒక భక్తుండే, వాళ్ళకి చంపేయటానికి లోపల తీసుకొని వెళ్ళారు శంకరుడు. గురుగారికి అడుగుతారు వాళ్ళు, ఏం నా కొడుకుకి ఇట్లా తీసుకుపోయింది అది ఏం చేస్తారు గురుగారు చెప్పండి. 3 రోజు చెప్పడు శిష్యుడికి. శిష్యుడు అంటే కృష్ణుడు, ఆయన గురుగారు శంఖనాథ్ లోపల తీసుకుపోయిండు సముద్రంలో. మా అబ్బాయిని తీసుకురాము. కృష్ణుడు ఏం చేస్తాడు, దూకి ఇది శంఖనాథ్కి తీసుకొని వస్తారు. వచ్చి ఆయన చంపి దాన్ని బొక్కల నుంచి శంఖనాథ్ ఇది ఎక్కడెక్కడ వాడితే అక్కడ దృఢశక్తి ఉంటాయి కదా, అది దూరం వెళ్ళిపోతుంది ఎక్కడన్నా వాడితే. అది శంఖనాథం విశేషం. చూసారు కదండి, మన పంతులు గారు అయితే చెప్పే ముందు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. పంతులు గారు తన భక్తి పట్ల ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ధన్యవాదాలు. మనతో పాటు అర్చకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం కొంచెం విషయం అయితే తీసుకుందాం. నమస్కారం అయ్య గారు. నమస్కారం అమ్మ. అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి అయ్య గారు? మనకి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు కదా, ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఈ ముక్కోటి ఏకాదశి అంటే మనకు ఈ వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం మనకు 4 నెలల చతుర్మాస దీక్ష అయిపోయిన తర్వాత 3 కోట్ల దేవతల పరివారంతో కలిసి శ్రీమన్నారాయణుడు అందరికీ దర్శనమిస్తారు భక్తులందరికీ. ఈ దినం ఏంటంటే శ్రీమన్నారాయణుడు మరియు దేవతలందరూ కూడా భూమి మీదకి దిగవచ్చే దినం అనమాట. ఇంకోసం ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలతో కలిసి శ్రీమన్నారాయణుడు ఈరోజు అందరికీ కూడా ఉత్తర ద్వారం కూడా దర్శనమిచ్చే దివ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి. అంటే ఇన్ని దినాలు ఈ చతుర్మాసం అంటే 4 నెలలు విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉండి అతడు మేల్కాంచి అసలు ఇప్పుడే ఈ దినము అంటే ఈ ఏకాదశి రోజున అతడు అందరి కూడా తన పరివారం అంటే ఎవరెవరైతే దేవతలు ఉంటారో అందరి దేవతలతో కలిపి భక్తులకు దర్శనమిస్తారు. అది వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. మరి ఇక్కడ జిల్లెలగూడలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటయ్య గారు? ఇక్కడ జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మత్స్యావతారంలో ఉండే అవతారం అట. అంటే మనకు శ్రీమన్నారాయణ ధరించిన అవతారాలు మొట్టమొదటి చేప అవతారం అంటే దాన్ని మత్స్యావతారం అంటారు. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే మనకు కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇంకా ఈ 10 అవతారాలు అయిన తర్వాత ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే వెంకటేశ్వర స్వామిగా భూలోకానికి వచ్చినది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొదటి అవతారం మత్స్యావతారం నుంచి ఏ అవతారాలు అయితే దాల్చినో ఆ అవతారాల ద్వారా నేను మిమ్మల్ని రక్షించడానికి నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ మనది ఉత్తర ద్వారం ఉన్నది. మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎక్కడైనా సరే ఉత్తర ద్వారం వాళ్ళు ఏర్పాటు చేస్తారు, కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర సహజంగానే ఉత్తర ద్వారం ఉంది కాబట్టి మనకు సంవత్సరంలో 365 దినాలు కూడా ఈ ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనమిస్తారు. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యము జ్ఞానము ఇంకేమైనా కోరికలు అవి సంతానం కానీ వాళ్ళ సమస్యలు ఏ ఉన్నాయి సరే ఆ సమస్యలు నెరవేర్చుకోవడానికి ఉత్తర ద్వారానికి మించిన దర్శన సౌభాగ్యం ఇంకొకటి లేదు. జిల్లెలగూడలో మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని అంటే దశావతారాల్లో అన్ని అవతారాలు రకరకాల చోట్ల ఉన్నాయి. నరసింహస్వామి టెంపుల్స్ ఎన్నో చోట్ల ఉన్నాయి. రామావతారం రామం టెంపుల్స్ ఎన్నో చోట్ల ఉన్నాయి. కృష్ణావతారం కృష్ణుని టెంపుల్స్ ఎన్నో అవతారం ఉన్నాయి. కానీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామిగా విష్ణు మత్స్యావతారంగా ఉండేది ఎక్కడెక్కడంటే కేవలం నారాయణవనంలో, సెకండ్ ఈ జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, ఇక్కడ మత్స్యావతారంలో ఈ స్వామివారి విగ్రహంలో మూల విరాట్లో వెనక మత్స్యములు ఉంటాయి. 6 రకాల అంటే అరిషడ్ వర్గాలను జయించేటటువంటి 6 మత్స్యాలు ఉంటాయి. ఒక పక్క రాహుకేతువులు ఉంటాయి, ఇంకొక పక్క సూర్యచంద్రులు ఉంటారు. మొత్తం మీద ఈ మహావిష్ణువు మొత్తం అవతారాన్ని మత్స్యావతారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. మత్స్యము అంటే మనకి చేప. ఇంట్లో ఏదైనా దోషాలుంటే మనము మత్స్యంత్రం వేసుకుంటాం ఇంట్లో దోషాలు ఉంటాయి.
అలాంటి దోషాలన్నీ కూడా ఇంట్లో ఉండే దోషాలకే మత్స్యంత్రం వేస్తే మత్స్యావతారంలో ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయనకు సేవ చేసుకుంటే మనకి ఇలాంటి దోషాలు ఉన్నా కూడా నివృత్తి అవుతాయని. జై శ్రీమన్నారాయణ. ఇంకొకటి అయ్యగారు, మనం 3 కోట్ల మంది దేవతలతో మన భూలోకంకి వచ్చి మనకు దర్శనం ఇస్తారంటారు, అది ఎంతవరకు చెప్పగలుగుతారు? అవును, చతుర్మాసంలో యోగ నిద్రలో ఉంటారు కాబట్టి దేవతలందరూ కూడా స్వామిని దీక్షలో ఉండి మౌనంగా ఉండి తపస్సు రూపంలో ఈ చాతుర్మాస వ్రతం చేస్తుంటారు. ఈ చాతుర్మాస వ్రతంలో మునులు ఋషులు అందరూ కూడా బయట సంచారం చేయరు. ఎందుకనంటే ప్రతి జీవిలోనూ ఆయన ఏమన్నాడు మహావిష్ణువు, నేను ఒకవేళ యోగ నిద్రలో ఉన్నా ప్రతి జీవిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి జీవిలోనూ నేను ఉంటాను, కాబట్టి మీరు ఆ జీవుల్ని వాటిని అందరినీ కూడా కాపాడండి అనే ఉద్దేశంతో ఆయన సెలవిచ్చాడు కాబట్టి భగవద్గీతలోని చెప్పాడు కాబట్టి ఆ విధంగా చతుర్మాసంలో ఉన్నటువంటి యోగ దీక్షలో ఉన్నటువంటి మునులు వాళ్ళంతా కూడా సంచారం చేయరు. ఎందుకంటే సంచారం చేస్తే ఏ జీవి కాలు కింద ఉంటుందో భయం అంటే ప్రతి జీవిలోనూ స్వామి ఉంటాడు కాబట్టి అలాంటి సంచారం చేయకుండా వీళ్ళు కూడా యోగంలో ఉండి తపస్సులో ఉండి చేస్తూ ఉంటారు. అలాంటిది 4 నెలల తర్వాత స్వామివారు భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ యొక్క మహత్తరమైనటువంటి ఆ భాగ్యాన్ని ఆ ఉత్తర ద్వారం నుంచి, ఉత్తర ద్వారం అంటే దక్షిణ ద్వారం అనేది యమద్వారం అంటారు, ఉత్తర ద్వారం అనేది కుబేర ద్వారం. సో ఈ కుబేర ద్వారంలో నుంచి మనం స్వామిని దర్శనం చేసుకుంటే మనకి ఎంతో భోగభాగ్యాలు కలుగుతాయనేది. జై శ్రీమన్నారాయణ. వృక్షం ఉంటుంది, చింత చెట్టు కింద స్వామివారు వెలిచినటువంటి వృక్షం. ఇక్కడ సంతానం లేని వాళ్ళకు వీసాలు అలాంటివంటి కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అని ఇప్పుడు ముక్కోటి అనే ఈ ద్వారం ఎందుకు ఓపెన్ అవుతుందంటే దేవత ఈ రోజు నుంచి కూడా అన్ని కూడా దేవతా కార్యక్రమాలు అంటే ఉత్సవాలు జరుగుతుంటాయి, జాతరలు జరుగుతుంటాయి. అంటే ఈ రోజు నుంచి ముక్కోటి ఏకాదశి తర్వాత నుంచి దేవుడు భూమిపైకి వస్తారన్నట్టు. అంటే మనకు భూతలం అన్నట్టు స్వామివారు ఇప్పుడు పాతాళంలో వైకుంఠంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జాతరలన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి మళ్ళా దక్షిణాయన పుణ్యకాలం మళ్ళీ వచ్చేంతవరకు కూడా అవి జరుగుతుంటాయి అన్నట్టు. చేసినటువంటి స్వామి ఇక్కడ ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దేవాలయం భక్తుల జనాలతో కిటకిటలాడుతుంది. ఈ రోజు టైమింగ్స్ ఏమైనా పెంచగలుగుతారా లేకపోతే? ఇప్పుడు ఆకులు నిర్విఘాతంగా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు 2 గంటల వరకు ఉంటుంది, మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ మొదలెట్టి రాత్రి 10:30 వరకు కూడా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రసాదాన్ని వెనక వైపున పెట్టారు, నీళ్లు అన్ని కూడా సదుపాయాలు ఈవో గారు, ఇక్కడ ఆలయ సిబ్బంది, కొంతమంది పరివారక సిబ్బంది అందరూ కూడా సహకరించి చేస్తున్నారు. ఇదండి ఈ రోజు ప్రత్యేకత. మనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ భక్తులు అయితే చాలా మంది భక్తి శ్రద్ధలతో ఎంతో సేపటి నుంచి లైన్ లో వేచి చూస్తున్నాం. మనం దృశ్యాలు అయితే మనం చూసాము. అందులో భాగంగానే మనం కొంతమంది భక్తులతో మరియు పంతులు గారితో మరియు చైర్మన్ గారితో మనం అయితే కొన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ భద్రత ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు చాలా మంది అధిక సంఖ్యలో వస్తున్నారని, ఇక్కడ అయితే స్వామివారు స్వయంగా వెలిసారని చెప్పి చాలా మంది భక్తులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం మాత్రమే కలుగుతుందంట. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే భక్తులు అయితే వచ్చారు. ఇదండి ఈ రోజు ప్రత్యేకత. కెమెరామెన్ రానాతో అలేఖ్య.